లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య జరిగిన రెండవ అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు కంబ్యాక్ ఇచ్చి గెలిచిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్ గనుక అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ అయి ఉంటే ఇండియా పేరు అలానే ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడిన ఆటగాళ్ల పేర్లు చరిత్రలో నిలిచిపోయేవి. అంత అద్భుతంగా ఈ మ్యాచ్లో ధ్రువ్ జురెల్ సారథ్యంలో ఇండియా ఆడి అసాధారణ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏపై ఇండియా ఏ జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 150కి పైగా పరుగులు చేసి ఆడిన తీరుకు జట్టును గెలిపించిన విధానానికి సెల్యూట్ చేయాల్సిందే. అంతేకాకుండా సుదర్శన్ సెంచరీతో, జురెల్ అర్ధ సెంచరీతో మెరిసి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 420 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఇండియా జట్టు కేవలం 194 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది. దీంతో ఇండియా ఈ మ్యాచ్లో ఓడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టును భారత బౌలర్లు సూపర్ బౌలింగ్ చేసి 185 పరుగులకి ఆల్అవుట్ చేశారు. దీంతో పిచ్ బౌలర్లకు సహకరించడం ప్రారంభించిందని ఆస్ట్రేలియా నిర్దేశించిన 412 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఛేదించడం కష్టమని, గెలుపు అసాధ్యమని భావించారు. కానీ టీమిండియా బ్యాటర్లు తమ రెండవ ఇన్నింగ్స్లో అసాధారణమైన బ్యాటింగ్ చేసి రఫ్ ఆడించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించారు. మూడో రోజు ఆటలో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ 36 పరుగులు చేసి అవుట్ అవ్వగా పడిక్కల్ 5 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక మూడవ రోజు ఆటలో బాగా ఆడుతున్న కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని 74 పరుగుల వద్ద గాయం కారణంగా రిటైర్ హర్ట్ అయ్యాడు. ఈ నాటకీయ పరిణామాల మధ్యలో 4వ రోజు ఆటను ఇండియా ఏ జట్టు 2 వికెట్లు నష్టపోయి 169 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో ప్రారంభించింది. సాయి సుదర్శన్ 44 పరుగులతో, మానవ్ సుతార్ 1 పరుగుతో బ్యాటింగ్ ప్రారంభించారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 5 పరుగుల వద్ద మానవ్ సుతార్ అవుట్ అయ్యాడు. అయితే అప్పుడే ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మూడవ రోజు 74 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెళ్లిపోయిన కేఎల్ రాహుల్ 4వ రోజు బ్యాటింగ్కు వచ్చాడు. అప్పటి నుండి ఆట ఒక్కసారిగా మారిపోయింది. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఇద్దరూ కలిసి టాప్ క్లాస్ బ్యాటింగ్తో ఆస్ట్రేలియా జట్టును ఒక ఆట ఆడుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, 4లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ లక్ష్యాన్ని కరిగించడం మొదలుపెట్టారు. చూస్తుండగానే కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాక సాయి సుదర్శన్ సెంచరీ పూర్తి చేసుకుని సరిగ్గా 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కీలక సమయంలో సుదర్శన్ అవుట్ అయినా ఆ తర్వాత వచ్చిన జురెల్తో కలిసి కేఎల్ రాహుల్ మరో కీలక భాగస్వామ్యానికి తెరలేపాడు. ఇద్దరు ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేసి సునాయాసంగా పరుగులు రాబడుతూ 6వ వికెట్కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియా గెలుపును ఖాయం చేశారు. ఇదే క్రమంలో కేఎల్ రాహుల్ 150 పరుగుల మార్కును దాటాడు. ఇక వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారు అని అనుకుంటున్న తరుణంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జురెల్ 56 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. ఇక ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో అజేయంగా నిలిచి 176 పరుగులు చేసి ఈ మ్యాచ్కు సూపర్ హీరోగా అవతరించాడు. దగ్గరుండి మ్యాచ్ను గెలిపించాడు. తాను ఎందుకు ట్రబుల్ షూటర్ అనే విషయాన్ని రాహుల్ మరొక్కసారి నిరూపించుకున్నాడు. నితీష్ రెడ్డి 16 పరుగులు చేసి రాహుల్కు అండగా నిలిచాడు. అలా ఈ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్లో భారత జట్టు ఏకంగా 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో మరుపురాని విజయాన్ని అందుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.